167 టార్గెట్ డన్. 169 బుక్ చేసుకోండి అయ్యా. చలో గైస్, టార్గెట్ పెట్టే లోపల టార్గెట్ పోయబ్బా. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నాం, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చాను, వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు డే 56 ఆఫ్ 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఈ రోజు అయితే మనం కాస్ట్ టు కాస్ట్ లాస్ ఉన్నామండి. సో కొంతమంది లాస్ ఉన్నారు, కొంతమంది కాస్ట్ టు కాస్ట్ ఉన్నారు. సో ఎలా అంటే, నేను ఈరోజు ఓవరాల్గా 4 ట్రేడ్స్ ఇచ్చానండి. 2 ట్రేడ్స్ టార్గెట్ కొట్టే, 1:1, 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ కొట్టే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చాలా మంది బ్రేక్ ఈవెన్ అన్నారు. కాకపోతే లాస్ ఎందుకు వచ్చింది అంటే, మేము ఎక్స్పెక్ట్ చేసేది 1:2 కదా. ఇలాంటి మార్కెట్ మూమెంట్స్లో 1:2 రావట్లేదు, 1:1 వస్తుంది, స్టాప్ లాస్ కొడుతుంది, మళ్ళీ వెళ్తుంది. ఇలా బాగా వాలటాలిటీ ఉంది, ఎక్స్పైరీ ఉండడం వల్ల. సో అది ప్రాబ్లం అయింది. ఈరోజు మాకు పెద్ద మూమెంట్స్ ఏం రాలేదు. ఒక ట్రేడ్ మాత్రం మంచిగా ఎగ్జిట్ అవ్వమన్నాను. చాలా మందికి ఎర్రర్స్ వచ్చి ఎగ్జిట్ అవ్వలేదు. లైవ్లో కూడా చూపిస్తాను. నాకు కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్ ఉండే. ఓకే, సో ఇట్స్ ఓకే అండి, జరుగుతుంటాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ విత్ ఇన్ ద లిమిట్స్లో ఉంటారు. ఎలా రిస్క్లు ఎంత కంట్రోల్లో ఉన్నారో అంత కంట్రోల్లో ఉంటారు. చూడండి, సో ఓవరాల్గా 1,400 లాస్ అండ్ డే రిస్క్ కంప్లీట్ అవ్వలేదండి. సో అండ్ 146 రూపీస్ లాస్ అండ్ 1,700 లాస్ అండ్ 136 లాస్ అండ్ రంజిత్ బ్రో 286 ప్రాఫిట్, శోభా గారు 289 రూపీస్ ప్రాఫిట్ అండ్ 1,300 లాస్. అంటే ఏంటి, మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్నా. సో డే రిస్క్ కంప్లీటెడ్ అండ్ 3,000 లాస్ అండ్ 1 లాట్ మిస్టేక్ చేశాను. ఒక్క నిమిషం, లాస్ట్ ట్రేడ్ 1 లాట్ తీసుకున్నా, ఇన్స్టెడ్ ఆఫ్ 2 లాట్స్ కాస్ట్ టు కాస్ట్ పెట్టేశారు. ఓకే, ఓవరాల్గా 890 రూపీస్ లాస్ అండ్ 3,000 రూపీస్, 3,481 రూపీస్ ప్రాఫిట్ అండ్ మౌనిక గారు 178 లాస్. చిన్న చిన్న లాసెస్ అంటే, పెద్ద పెద్ద లాసెస్ అనేది డే రిస్క్ అని 1:1 కొట్టడం వల్ల 3,000 ఎలా లాస్ ఉంటుంది అండ్ 3,000 లాస్ అండ్ విత్ ఇన్ లిమిట్స్లోనే ఉంటారు. అండ్ అందరి చేత కిల్ స్విచ్లు. నేను ఇక్కడ ఏంటంటే మెయిన్గా హాయ్ ట్రేడర్స్, ఈరోజు ఎక్స్పైరీ. సో ఈరోజు అందరూ హీరో జీరో క్యాపిటల్ బ్లో చేసుకుంటారు. సో ప్లీజ్ కిల్ స్విచ్ ఆన్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టండి అంటే, మన వాళ్ళు అందరూ మంచిగా స్క్రీన్ షాట్స్ పెట్టారండి. అంటే రూల్స్ ఫాలో అయ్యి అండ్ ప్రశాంతంగా స్కిల్ స్విచ్ ఆన్ చేసి పెట్టారు. ఓకే, సో ఇంతకన్నా మనకేం కావాలండి, రూల్స్ ఫాలో అవుతుంటే. ఈరోజు మార్కెట్ అవ్వలేదు, నేను కాల్ సైడ్ ఉన్నాను. అది ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి కింద పైన. అండ్ ఒక పుట్ తీసుకున్నాను, అది కూడా మార్కెట్లో మూమెంట్ ఇచ్చింది. బట్ ట్రేడ్స్ అనేటివి ఒక పుట్ తీసుకున్నా, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. కాస్ట్ టు కాస్ట్, ఇది కాస్ట్ టు కాస్ట్ కొట్టించుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చి స్టాప్ లాస్ కొట్టి మళ్ళీ టార్గెట్కి వెళ్ళేది. ఈ వాలటాలిటీలో జరుగుతుంటాయి, యాక్సెప్ట్ చేయాలి. ఓకే గైస్, రెడీ ఉండండి. కాల్ సైడ్ ఒకసారి 160కి ప్లాన్ చేస్తున్నాం. 167కి పెట్టండి, 157కి పెట్టండి. ఇప్పుడు 155 ఉంది. ఓకే, లాస్ట్ ట్రేడ్ 147 స్టాప్ లాస్ పెట్టండి. 147 స్టాప్ లాస్. సాయిరామ్, ఒక్క స్పైక్ ఏమో 167 ఫస్ట్ టార్గెట్. గైస్ 165, 166, 167 టార్గెట్ డన్. 169 బుక్ చేసుకోండి అయ్యా. చలో గైస్, టార్గెట్ పెట్టే లోపల టార్గెట్ పోయబ్బా. టార్గెట్ డన్. ఉర్ర స్టాప్ లాస్ బుర్ర ఎగ్జిట్ అవ్వలేదా. చి, మోడిఫై కొట్ల. నేను చూడండి, బుక్ చేసే లోపల స్టాప్ లాస్ ఉండే, క్యాన్సిల్ చేయలే. జరుగుతుంటాయి, అలాంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి. అంటే కాస్ట్ టు కాస్ట్ పెట్టేయండి మీరు, కాస్ట్ టు కాస్ట్ పెట్టేయండి, తప్పదు. ఓకే, ఆ మూమెంట్లో ఆల్మోస్ట్ 170 చిల్లరకు వచ్చింది, 150 మంచి ప్రైస్. కాస్ట్ టు కాస్ట్ తీసుకోండి అంతే. మనం ఈ కొన్ని ట్రేడ్స్, నేను చెప్పే ట్రేడ్స్ నాకు కూడా ఇది ఎగ్జిట్ అవ్వాలని తెలియదు. కానీ ఆ స్పైక్లో ట్రైలింగ్ చేయడానికి, ఇంత పెద్ద క్యాండిల్లో ట్రైలింగ్ చేయడానికి కుదరదు, ఎగ్జిట్ అవ్వండి అన్నాను. ఓకే, ఇంకా ఉన్నాయి మిస్టేక్స్. 16 మొత్తం 5,200 వచ్చింది బ్రో ఈ ట్రేడ్. గుడ్. ఎవరైనా చెప్పారు బ్రో 73.20 బ్రో ఎగ్జిట్. ఓకే, 2,500 ప్రాఫిట్. గుడ్. అది అంటే ఇక్కడ ఏంటంటే, చాలా మంది రెగ్యులర్ గా అంటే గ్రీడీకి వెళ్ళిపోతారు. అంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు గ్రీన్ చూసి కొంతమంది ఎగ్జిట్ అవ్వరు అనమాట. ఓకే, సో నేను కూడా ఎగ్జిట్ అవ్వలేదు బ్రో. కాస్ట్ కాస్ట్ పెట్టేసాను, పర్లేదులే, లాస్ అయినా పర్లేదు బ్రో. కానీ చిన్న ప్రాఫిట్ బ్రో. నేను లాస్ అయినా పర్లేదని కాదు, నేనే చెప్పాను ఎందుకంటే ఎగ్జిట్ అవ్వండి అని. బ్రో నేను ఓకే బ్రో.
రీజన్ చెప్తాను బ్రో. కొన్ని ఏంటంటే అగేన్స్ట్ ఉన్నప్పుడు నాకు కావాల్సిన స్కాల్ప్ వచ్చేసింది అనుకో, నేను ఎగ్జిట్ అవ్వాలి, ఛాన్స్ తీసుకోలేను. ఓకే బ్రో. మార్కెట్ ట్రెండింగ్ అనేది ఆపోజిట్ సైడ్ లో ఉన్నాం మనం. అవును బ్రో. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ప్రీమియమ్స్ అనేది పుట్ సైడ్ మూవ్ అవ్వట్లేదు సరిగ్గా, రిమూవ్ చేస్తున్నాయి, ఒక ఎస్ బ్రో. మూమెంట్ ఇస్తుంది. ఓకే, మీరు చూడండి, రిమూవ్ చేస్తున్నాయి, ఒక మూమెంట్ ఇస్తున్నాయి. అలాంటి ఎస్ టైంలో బ్రో. ఒక కాల్ తీసుకొని మనం ఎంట్రీ తీసుకొని ఒక మంచి పాయింట్ పట్టుకొని ఎగ్జిట్ అయ్యాం. బ్రో ట్రేడ్స్ అంటే 1 minute. మార్కెట్ పడిపోతున్నా కూడా మీరు కాల్ సైడే ఎందుకంటూ ఫస్ట్ ఒకసారి ఎస్ఎల్ కొట్టింది కదా, అవునండి. అయినా కూడా మళ్ళీ కాల్ సైడే పోయారు. కాల్స్ అంటే నేను నా పాయింట్ ఏంటంటే మన అంటే ముందు బుల్లిష్ సైడ్ కదండి. మనం ఉన్నదే బుల్లిష్ సైడ్ అండి. ఓకే, ఇప్పుడు నేను ఏం ఎంట్రీస్ ఎతుకుతానంటే, సో బై ఆన్ డిప్స్, ఏదైనా డిప్ వస్తే మేము రాంగ్, ఇప్పుడు నేను డైరెక్షన్ ఈరోజు రాంగ్ అయినా నాకేం ప్రాబ్లం రాలేదండి. ఓకే, అండ్ ఈ లెవెల్స్ అనేటివి ఏంటి హైయర్ టైం ఫ్రేమ్స్లో. అండ్ నేనేమనుకున్నానంటే మహా అయితే ఈ లో బ్రేక్ చేసి మళ్ళీ పుల్ వస్తుంది అనుకున్నానండి, స్టాప్ లాస్ హంటింగ్ చేసి. ఓకే, అది అవ్వలేదు పని, స్ట్రైట్ అవే దాన్ని ఫాలో అవుతూ ఉంది. మనం ఏంటి ఇక్కడ నేరుగా వెళ్ళి పుట్ సైడ్ తీసుకో. ఈ క్యాండిల్స్ సైజ్ చూసారా, ఎక్కడ రియాక్షన్స్ లేవు. ఇప్పుడు నేనేంటి పుట్ సైడ్ ఉన్నా, ఇప్పుడు అగైన్స్ ఈ క్యాండిల్ తర్వాత, కాకపోతే నాకు ఒక పుల్ బ్యాక్ వస్తే ట్రై చేస్తా. కానీ ప్రీమియమ్స్లో ఇలా చూడండి, రిమూవ్ చేస్తుంది 150 నుంచి 139కి వచ్చింది. అంటే ఆ రిమూవ్లో మనం బాటం పట్టుకుంటేనే మన డబ్బులు వస్తాయి. చిన్న అప్ ట్రెండ్ క్రియేట్ చేసింది. క్రియేట్ చేసింది, అదే నేను చెప్తున్నాను కదా, ఇది క్రియేట్ చేసి ఏడ్ చేస్తాడు. కొంచెం ఒక పుల్ బ్యాక్ వస్తే ఒకసారి తేడాగా ఉందా బ్రో? ట్రేడ్ అర్థం కాలేదు బ్రో. ట్రేడింగ్ వ్యూ చూపించండి. ఇందాక సపోర్ట్ ఉందని చెప్పారు కదా, అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా రివర్స్. అక్కడి నుంచే అండి రియాక్ట్ అయింది. నైస్. ఎస్ఎల్ బ్రో. నాకు 130కి వచ్చింది సార్. ఓకే 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 130కి వచ్చింది, ఎస్ఎల్ అది కూడా తీసుకోండి. SL ఓకే ఓకే 120 అండి ఎస్ఎల్. ఓకే 120యా? ఎస్ ఎస్. ప్రవళిక గారు టార్గెట్ అడిగారు. మళ్ళీ గైస్ 140 టార్గెట్. గైస్ టార్గెట్ డన్, టార్గెట్ డన్, టార్గెట్ డన్. అండ్ దీన్ని నేను ట్రైలింగ్ ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్ పడేయండి. ఓకే, అండ్ అందరూ ఓకే ట్రైలింగ్ ఎస్ఎల్ అండ్ సేఫ్ ట్రేడర్స్ బుక్ చేసుకోండి. రిమైనింగ్ వాళ్ళందరూ కాస్ట్ టు కాస్ట్ అంటే 1:1 బుక్ చేసేవాళ్ళు హ్యాపీగా బుక్ చేసేయండి, ఏ ప్రాబ్లం లేదు. అంటే మీరు మళ్ళీ నో లాస్ నో ప్రాఫిట్కి వచ్చేస్తారు. ఓకే, 2 ట్రేడ్ టార్గెట్, 2 ట్రేడ్లు స్టాప్ లాస్. డన్ అగైన్ కాస్ట్ టు కాస్ట్ డన్ నాకు. ఓకే అవలేదు పని. ఓకే, మళ్ళీ గ్రీన్కి వచ్చారు శోభా గారు, మళ్ళీ కాస్ట్ టు కాస్ట్కి వచ్చారు, మళ్ళీ కాస్ట్ టు కాస్ట్కి వచ్చారు, కాస్ట్ టు కాస్ట్ డన్ డన్ డన్. ఏం లేదండి 841 నో లాస్ అండి, పెద్ద పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే 3000 నో లాస్. బ్రో నాది దారుణం బ్రో. ఏమైంది బ్రో? నాది మళ్ళీ నెట్ వచ్చేపాటికి నాది 133లో ఉన్నింది, ఎగ్జిట్ కొట్టేసాను నేను. ఓకే ఓకే మీరు మళ్ళీ బై చేయమన్నారు కదా, సో 130కి దొరికింది మళ్ళీ నాకు. సో ఓవరాల్గా ప్రాఫిట్కి వచ్చేసాను. 3400 ప్రాఫిట్. నాకు నెట్ 120లో ఉన్నప్పుడు వచ్చిందంటే భారీ లాస్లో ఉండుండేవాన్నేమో. అవును, ఎక్కడ ఉంటే అక్కడ కొడతాం. ఇది కాస్ట్ టు కాస్ట్. నో వరీస్ గైస్. అంటే ఇప్పుడు చాలా మంది చూడండి స్క్రీన్ షాట్స్ లో, ఓకే కాస్ట్ టు కాస్ట్ ఆర్ సంథింగ్ సమ్ వాట్ లాస్, అంటే ఇప్పుడు చిన్న చిన్న లాసెస్ ప్రాబ్లం లేదు. ఓకే లాస్ వచ్చింది. లాస్ వచ్చింది అండ్ 2 సైడ్లు అసలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఈ కాల్ చూడండి కరెక్ట్గా 140 బ్రో, హై 141. దాన్ని ఏంట్రా పబ్జి ఇది, ఎగ్జిట్ అవ్వకపోతే అంతే, ఎగ్జిట్ అవ్వకపోతే అంతే. సో ఇది గైస్ వీడియో. అండ్ ఇంకెవరైనా లైవ్ ట్రేడింగ్కి కోర్స్కి మెంటర్షిప్కి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే సో వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్.